వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. ఈ వీడియోలో మనం 10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో నుండి మొదటి పాఠ్యాంశం ప్రత్యక్ష దైవాలు. ఈ పాఠ్యాంశం యొక్క వ్యాకరణ అంశాలలో 12వ పేజీ అలంకారం ఈ టాపిక్ని చూద్దాం. దీనికి సంబంధించినటువంటి భాషాంశాలు వ్యాకరణాంశాలు ఆల్రెడీ నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఆ వీడియోలో అలంకారం ఈ రూపకాలంకారం చెప్పలేదు, దీంట్లో వివరిస్తాను. అలాగే ఛందస్సు గణ విభజన కూడా చేస్తాను. అదేవిధంగా క్రింద ఉన్న ఆట వెలది పద్య లక్షణాలు చెబుతాను. అలంకారం రూపకాలంకారం ఇచ్చాడు. మొదటగా ఈ రూపకాలంకారం యొక్క లక్షణం ఏమిటి? ఇక్కడ చూడండి, లక్షణం ఇచ్చారు. ఉపమాన ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపిస్తూ ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పినట్లయితే అది రూపకాలంకారం. అంటే పోల్చబడుతున్నటువంటి వస్తువుకి పోలుస్తున్న వస్తువుకి భేదమేమీ లేదు అని చెప్పటం రూపకాలంకారం. ఇక్కడ ఈ పాఠ్యాంశంలో ఇవ్వబడినటువంటి ఈ పద్యంలో శోకవహిని చూడండి, శోకవహిని ఇది రూపకాలంకారం. శోకవహిని, శోకమనడి వహిని, శోకము అంటే దుఃఖము, వహిని అంటే నిప్పు మంట. శోకవహిని, శోకమనడి వహిని. ఇక్కడ శోకానికి వహినికి భేదం లేదు అని చెప్పడం జరుగుతుంది. ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పడం జరిగింది కాబట్టి ఇది రూపకాలంకారము. ఇదే పద్యం పబ్లిక్ పరీక్షలో ఇచ్చి దీనిలో ఉన్న అలంకారం ఏది అని అడిగితే శోకవహిని రూపకాలంకారము. లక్షణం రాయమని అడగట్లేదు, కేవలం ఇది ఏ అలంకారం అని అడుగుతున్నాడు. 2 మార్కులు. శోకవహిని రూపకాలంకారం. అదేవిధంగా ఉదాహరణలు చూడండి. ఇక్కడ సంసార సాగరం, సంసారం అనేది సాగరం రూపకాలంకారం. సంసార సాగరం రూపకాలంకారం. దయావర్షం, దయ అనేది వర్షం రూపకాలంకారం. విజ్ఞానగని, విజ్ఞానము అనేది గని రూపకాలంకారం. 5వ పాఠ్యాంశంలో శాసనాగ్ని అని ఇచ్చాడు, అది రూపకాలంకారం. జలియన్ వాలాబాగ్ అనే పాఠ్యాంశంలో పదం ఇది. శాసనాగ్ని, శాసనము అనేది అగ్ని రూపకాలంకారం. శోకవహిని రూపకాలంకారము. సంసార సాగరం రూపకాలంకారము. దయావర్షం రూపకాలంకారము. విజ్ఞానగని రూపకాలంకారము. శాసనాగ్ని రూపకాలంకారం. తర్వాత రు అంశం అయ్యింది. రు అంశంలో ఛందస్సులో పద్యపాదాలకు గురులగులు గుర్తించి గణ విభజన చేసి అది ఏ పద్యపాదమో ఏ వృత్త పద్యపాదమో చెప్పండి అన్నాడు. ఇది 12వ ప్రశ్నగాను రావటానికి వస్తుంది. పద్యపాదాన్ని గణ విభజన చేసి మనం ఏ వృత్త పద్యమో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంతయు వృద్ధులై తమకు అనే పద్యాన్ని, అనుపమమిట్టి వారలకు అనే పద్యాన్ని ఇచ్చాడు. వాటి గణ విభజన మనం చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ నేను అవే పాదాలని రాశాను. ఎం ఇది గురువు, త సరళ పదం కాబట్టి లఘు, యు లఘు, ఎంత యు. వృ అరు, ఇక్కడ వా కింద ఒత్తు ఉంది, ఇది గురువు అని అనుకుంటారు. ఇది అరు ఒత్తు, అది లఘువు కాబట్టి ఇది కూడా ఇది లఘువు అవుతుంది. కానీ దీనికి ముందున్నటువంటి పదము ద్విత్వము కాబట్టి ఇది గురువు అవుతుంది. వృ ఈ పదం ముందు ద్విత్వ సంయుక్తాక్షరం ఉంది. ద్విత్వాక్షరము సంయుక్తాక్షరంకి ముందున్నటువంటి అక్షరాలు
గురువులు అవుతాయి. కాబట్టి ఇది గురువు. ఇది దీర్ఘం కాదు కాబట్టి ఇది లఘువు. ఐ, లాకి ఐకారం ఉంది. ఐ గురువు కాబట్టి ఇది గురువు. లఘువు లఘువు లఘువు. నీ దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ఓ లఘువు. క లఘువు. రుమ్ ఇది గురువు. డ వ లఘువు లఘువు. తెప్పగాగా ఇది ద్విత్వ సంయుక్తాక్షరం. దీనికి ముందున్న పదం గురువు అవుతుంది. ఇది దీర్ఘం కాదు కాబట్టి ఇది లఘువు. గా ఇది గురువు. గా లఘువు. ఇది గురువు అవుతుంది ఎందుకంటే రెండవ పాదంలో ఉన్నటువంటి అక్షరము ద్విత్వ సంయుక్తాక్షరం అవునా కాదా అని ఇక్కడ ఉన్నది తెలుసుకుని దాన్ని బట్టి ఇది గురువా లఘువా అని మనం నిర్ణయించాలి. దీనికి సంబంధించినటువంటి రెండవ పాదం యొక్క అక్షరాలని పదాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది త్యా సంయుక్తాక్షరం కాబట్టి ఇక్కడ ఉండే అక్షరం దీనికి ముందున్నటువంటి ఈ అక్షరం గురువు అవుతుంది. మూడు గణాలుగా మనం విభజించుకుంటే చివర లఘువు గురువు మిగిలింది. లఘువు గురువు వగణం. ముందుకు వచ్చి చూస్తే ఆది గురువు భగణం, మధ్య లఘువు రగణం, సర్వలఘువు నగణం. ఆది గురువు భగణం, ఆది గురువు భగణం, మధ్య లఘువు రగణం, మధ్య లఘువు రగణం. భారణ భభరవ అనే గణాలు వరుసగా వచ్చినాయి కాబట్టి ఇవి ఉత్పలమాలకు చెందినటువంటి పద్యము. ఉత్పలమాల. తర్వాత రెండవ పద్యం అనుపమ. ఆ లఘువు, ను లఘువు, ప లఘువు. మొదటి 3 అక్షరాల యొక్క గణాలను తెలుసుకుని అది మొత్తం ఏ పద్యపాదమో చెప్పేయచ్చు. నా ఇది నా అవుతుంది. నాతో మొదలయ్యే వృత్తపద్యం ఏమిటి అంటే నజ భజ జజర. మనం నా జ భ జ ఛ ఛ ర. ఖచ్చితంగా 4 వృత్తపద్యాలకు సంబంధించిన పద్యపాదాలను ఇస్తాడు కాబట్టి అవి ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మధ్యమం. కాబట్టి ఇవ్వబడినటువంటి ఈ 4 వృత్తాల్లో మొదటి గణం నా వచ్చింది కాబట్టి నాతో స్టార్ట్ అయ్యే వృత్తపద్యం నా జ భజ జజర. ఇది చంపకమాల. మనం ఈజీగా పబ్లిక్ ఎగ్జామ్లో ఇలా రాసేయచ్చు. అయితే మొదటగా ఈ ఇవ్వబడిన అక్షరాలను గురులఘువులుగా గుర్తిద్దాం. ఆ ను ప లఘువులు సర్వలఘువు. మా లఘువు. మే ఇది గురువు అవుతుంది. ముందు అక్షరం ద్విత్వ సంయుక్తాక్షరం కాబట్టి లఘువు. వా ర ల ఇది లఘువు. నం గురువు. ద లఘువు. దు లఘువు. ధ గురువు అవుతుంది. ఇది ద్విత్వ సంయుక్తాక్షరం కాబట్టి ఇది లఘువు. ప లఘువు. ధం గురువు. బు లఘువు. ధ త్రి లో. సర్వ లఘువు నగణం, మధ్య గురువు జగణం, ఆది గురువు భగణం, మధ్య గురువు జగణం, మధ్య గురువు జగణం, మధ్య గురువు జగణం, మధ్య లఘువు రగణం. న జ భజ జజర. ఇది చంపకమాల. ఉత్పలమాల, చంపకమాల. ఈ విధంగా వృత్తపద్యాలకి మనం గురులఘువులు గుర్తించి మొదటి 3 అక్షరాలతోనే అది ఏ వృత్తపద్యమో చెప్పేయచ్చు. ఇది మొదటి 3 అక్షరాలను గణవిభజన చేయగా ఆది గురువు వచ్చింది. ఆది గురువు భగణం. భాతో మొదలయ్యే వృత్తపద్యం భరణ బబరవ ఉత్పలమాల. ఈ విధంగా మనం చాలా తేలిగ్గా గణాలు మొత్తం విభజించకుండానే గుర్తించకుండానే అది ఏ వృత్తపద్యమో చెప్పవచ్చు.
తరువాత ఏ అంశంలో ఆటవెలది పద్య లక్షణాలు ఇచ్చాడు. ఆటవెలది పద్యానికి లక్షణాలు 8 ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొదటిది, ఆటవెలది పద్యం ఉపజాతికి చెందినది. జాతులు, ఉపజాతులు, వృత్తపద్యాలని 3 రకాలు ఉంటాయి. దానిలో ఆటవెలది ఉపజాతికి చెందినది. ఇందులో 4 పాదాలు ఉంటాయి, తెలిసిన విషయమే. 1, 3 పాదాలు ఒక విధంగాను, 2, 4 పాదాలు ఒక విధంగాను ఉంటాయి. 1, 3వ పాదము, 2, 4వ పాదము ఒకలా ఉంటాయి. గణాలు చూస్తే 1, 3 పాదాల్లో వరుసగా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు ఉంటాయి. 2, 4వ పాదాల్లో వరుసగా 5 సూర్యగణాలే ఉంటాయి. ప్రతి పాదంలోనూ 4వ గణంలో మొదటి అక్షరానికి ఎత్తి చెల్లుతుంది. ప్రతి పాదంలోనూ 4వ గణంలోని మొదటి అక్షరానికి ఎత్తి చెల్లుతుంది. ఎతి లేని చోట ప్రాస ఎతి చెల్లుతుంది. ప్రాస నియమం లేదు. అయితే దీనిలో సూర్యగణాలు, ఇంద్రగణాలు ఈ విషయం వచ్చింది కాబట్టి సూర్యగణాలు ఏమిటి, ఇంద్రగణాలు ఏమిటి ఇక్కడ చూద్దాం. సూర్యగణాలు 2. 1 నగణము, 2 ల హగణం అని కూడా అంటారు. నగణము, హగణము ఈ 2 సూర్యగణాలు. తర్వాత ఇంద్రగణాలు 6. నగ అంటే నా అనే గణం మీద ఒక గురువు, అంటే ఎలా ఉంటుంది, ఇలా. నల, నా అనే గణం మీద ఒక లఘువు, అంటే ఇలా. సల, ఈ సగణం మీద ఒక లఘువు, అంటే సగణము ఒక లఘువు. భారత, ఈ 6 ఇంద్రగణాలు. ఆటవెలదిలో సూర్యగణాలు, ఇంద్రగణాలు ఉంటాయి. మొదటి పాదంలో మొదటి 3 సూర్యగణాలు, తర్వాత 2 ఇంద్రగణాలు. 2వ పాదంలో వరుసగా 5 సూర్యగణాలే ఉంటాయి. 5 సూర్యగణాలే ఉంటాయి, సూర్యగణాలు. ఇదే విధంగా 3వ పాదము, ఇదే విధంగా 4వ పాదం ఉంటాయి. ఇది ఆటవెలది లక్షణం. ఆటవెలది లక్షణాన్ని చదవండి, తెలుసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఆల్ పర్పస్ ఛానల్. ఈ పాఠ్యాంశం యొక్క కవి పరిచయాన్ని, ప్రక్రియను, భాషాంశాలను, నోట్స్ను డిస్క్రిప్షన్లో లింక్గా ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా చూడండి. థ్యాంక్ యూ.